మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశానికి ఒక శుభవార్తగా చెప్పుకోవాలా, ఎందుకంటే చమురు మీద 80% మనం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ కావచ్చు, అటు కువైట్ కావచ్చు, రష్యా కావచ్చు, అటు నుంచి మనం చమురు దిగుమతి చేసుకుంటున్నాం. అటువంటిది భారతదేశంలోనే అనేక సంవత్సరాల నుంచి పరిశోధన ఫలితంగా 11 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా మోదీ గారు ఇచ్చిన మౌలిక సదుపాయాలు కావచ్చు, ఆ చొరవ వల్ల ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంయుక్తంగా అండమాన్ దీవుల్లో అక్కడ ఐడెంటిఫై చేస్తే చమురు నిక్షేపాలు బయటపడినాయి. అంటే దాదాపుగా 20 ట్రిలియన్లు చమురు దొరికే అవకాశం స్పష్టంగా ఉందని చెప్పి సాక్షాత్తు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు ప్రకటించడం ఒక శుభవార్తగానే చెప్పుకోవాలి. ఎందుకంటే చమురు రోజుకు నిత్యావసర వస్తువులుగా పెట్రోల్, డీజిల్ మనకు అందరికీ కావాలి నిత్య జీవితంలో. అటువంటిది ఇప్పుడు మనం ఇతర దేశాలకి ఆధారపడకుండా, ఎందుకంటే ఇరాన్ ఈరోజు యుద్ధ వాతావరణం ఉంది. ఇరాన్లో ఎక్కువగా చమురు నిక్షేపాలు ఉంటాయి, కువైట్లో ఉంటాయి, సౌదీలో ఉంటాయి, రష్యాలో ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళని డిపెండ్ అయ్యి మనం వాళ్ళ మీద ఆధారపడి చమురు కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక అద్భుతమైన ఇది పెట్రోలియం శాఖ మంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత దీనికోసం ప్రధానమంత్రి మోదీ గారి చొరవతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు, హెచ్పిఎల్ కావచ్చు, తర్వాత ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్, ఈ యొక్క కార్పొరేషన్ ఓఎన్జీసీ వాళ్ళు సంయుక్తంగా అండమాన్లో పరిశోధన చేసి దాదాపు దీనికోసమే 34,000 కోట్లు ఖర్చు పెట్టారు. కాబట్టి ఆ దీవుల్లో, అండమాన్లో ఆ యొక్క సముద్ర తీర ప్రాంతంలో చమురు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి 100%, అంటే రాబోయే 100 సంవత్సరాల వరకు మనకి డోకా లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి భారతదేశానికి ఎటు చూసినా ఒక అద్భుతమే, శుభవార్తలే. ఎందుకంటే నిన్నగాక మొన్న ప్రపంచంలో జపాన్ని కూడా దాటి ఆర్థిక వ్యవస్థలో 4th ప్లేస్లోకి వచ్చాం. ఒకవైపు జనాభాలో పెరుగుదల ఎంత ఉందో ఆర్థికంగా మనం అదే స్థాయిలో ఉన్నాం. ఇతర దేశాలు కూడా భారతదేశం వైపు పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షితం అవుతున్నారు. అదేవిధంగా మన దేశం నుంచి అనేక రకాల ఉత్పత్తులు ఇతర దేశాలకి ఎగుమతి అవుతున్నాయి. అదేవిధంగా దిగుమతి చేసుకునే దాంట్లో ఏంటంటే పెట్రోలియం, తర్వాత డీజిల్ అనమాట. కాబట్టి దాని మీద కూడా ఇతర దేశాల మీదుగా ఆధారపడకుండా మన దేశంలోనే స్వతంత్రంగా మన దేశ భూభాగంలో ఉన్న అండమాన్లో ఈ చమురు నిక్షేపాలు అనేది బయలుపడటం అనేది అందరూ కూడా శుభవార్తగా పరిగణించాలా. ఎందుకంటే మోదీ గారి చొరవ గత 11 సంవత్సరాలు, ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు పూర్తవుతున్నా ఏ ప్రభుత్వాలు అంతగా మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాల. ఒకవైపు మహిళా సాధికారికత, తర్వాత ఎంప్లాయ్మెంటు, తర్వాత దేశ రక్షణ, తర్వాత అన్ని రకాలుగా కూడా దేశం సుభిక్షంగా గత దశాబ్దంలో ఉందని చెప్పక తప్పదు. అది మోదీ గారి యొక్క చొరవ కావచ్చు, ఇతర దేశాలు మన దేశం పైన, మన సంస్కృతి పట్ల మక్కువ కావచ్చు, ఏదైనా కానీ మొత్తం మీద భారతదేశాన్ని శుభవార్తగానే ఇవన్నీ చూడాలి. కాబట్టి ఈ చమురు కనుక మనకి తొందరలో ఈ పరిశోధన పూర్తయింది, నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి ఐడెంటిఫై అయింది. కాబట్టి ఇది గనక వస్తే గనక మనం ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదనేది స్పష్టంగా తెలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.